నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని హరినాథపురం జంక్షన్ వద్ద 3.50 కోట్లతో నెల్లూరు కృష్ణాపట్నం పోర్టు రోడ్డుకు శంకుస్థాపన చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గతంలో 42 కోట్లతో 339 అభివృద్ధి పనులు ఏ విధంగా పూర్తి చేశామో ఇప్పుడు అదే విధంగా 27 కోట్లతో 240 అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈఆర్ కళాశాల సెంటర్ వద్ద నుంచి రామలింగాపురం అండర్ బ్రిడ్జి, అటు రామలింగాపురం, హరినాథపురం, ఆగుతోట, గొడ్డిపాడు, ఏదైతే నారాయణ గారి హాస్పిటల్ వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంతేకాకుండా నారాయణ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఉండపాలెం రోడ్డు జంక్షన్ వరకు సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండే యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి, అందుకే అక్కడ సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. 6 నెలల్లో, ఈ రోజు నుంచి అక్షరాల 6 నెలల్లో ఈ యొక్క విఆర్సి రామలింగాపురం, హరినాథపురం, ఏదైతే ఆగుతోట, గొడ్డిపాడు, కృష్ణపట్నం మెయిన్ రోడ్, కృష్ణపట్నం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తూ, ఇంతేకాదు ఇంకా చాలా ప్రాంతాల్లో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మొన్నాడు కావచ్చు, రాబోయే వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం, కొన్ని సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కూడా 300, గతంలో ఏ విధంగా 339 పనులు 42 కోట్ల వ్యయంతో 60 రోజులు పూర్తి చేసి ప్రజలకు అందించాము. ఇటీవల కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను అందుబాటులో లేకున్నా కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం, కార్యకర్తల బృందం మొత్తం, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం, కోటారెడ్డి గిరిధర్ రెడ్డి అందరూ కలిసి 200 పనులు, ఏదైతే 240 పనులు 25 కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజుల్లో పూర్తి అందించే పనులు కూడా ప్రారంభమని అవి కూడా వేగవంతంగా సాగుతున్నాయి. అదే కాకుండా ఈ యొక్క వారం రోజుల్లో కూడా రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వలసలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అది మరి ఇంకా పెరగబోతుంది. కాబట్టి ఎంత చేసినా తక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లా కేంద్రం, ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గ వాసులు కూడా కాపురాలు ఉండే పరిస్థితి. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని, ఇంకా కూడా అభివృద్ధి పనులకి నిధులు కేటాయించమని చెప్పని కోరుతూ, నిరంతరం ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఇస్తున్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందజేయటం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం ఓ శాసనసభ్యుడిగా నా యొక్క కర్తవ్యం. దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరు నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు తీసుకుని పోతామని, అదేవిధంగా రేపటి రోజు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ రోజు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తూ ఉన్నారు, పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు.